సత్వగుణ సంపన్నుడెవరో తెలుసుకుంటా. వెళుతున్నా. బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను. కైలాసమున కామ తాండవమున మునిగి తేలు శివపార్వతుల ముదురు అంగనారుడా, ఇక నీకు లింగ పూజయే జరుగుగాక. వైకుంఠమున విష్ణువై భోగముగాంచి ఎగసి లక్ష్మీ నివాసము హరియడ పలికన్నెను. మహాపరాధము చేసి మన్నింపు, నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపు అని భృగు పదముల నదివేను. అజ్ఞాన నేత్రమును చిరివేను. స్వామి, అని చిటపటలాడుచు సిరిహరిని వీడెను. శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆది లక్ష్మీ గదకుచు అవనికి తరలెను. హరిపాదముద్ర తిరుమల ఆనంద నిలయమాయెను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏమి కోరిపై శ్రీనివాసుడాయ హరి. తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను. అరుడు అజుడు అరుడు అజుడు క్షితిపతిపై క్షీరధార కురిసెను. గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను. అడ్డుకున్న పరమాత్ముడి పసికి నోరు పగిలెను. కాలమంతా
అమ్మా శ్రీనివాసుడే బకులకు చిన్ని కృష్ణుడై కూర్చెను. బకుల మాతృత్వపు మధురిమకు సేద తీర్చెను. కలియుగమై పుణ్యపురి సిరిగణమే కనగిరి ఏడితో వీడితో విందురాయి శ్రీహరి గోవిందురాయి శ్రీహరి. ఆకాశరాజపుత్రిక అసల సౌందర్యవేదిక అలవిరి నగరుల అలలు కుదించు ఆటలాడుతూ ఉండగా మంత గజము కడివెను ప్రేమ మనసు పెరిగెను. వేటగాడగా వచ్చిన శ్రీహరి ఎలపై ఒదిగెను. గత జన్మల అనుబంధాలేలు రాగవీణలుగా మోగెను. అనురాగ రంజితమురాగెను. వట్టి కాసు ఇస్తానని కుబేరుణ్ణి ముట్టించి అప్పు చేసి పెళ్లి కొడుకు అయ్యే ఆదిదేవుడు.
చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూరోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పిండికి అంకురాపడం కమనీయము గడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయదే అన్నుల నిన్నల ముద్దుకునేడు అలాగించు స్వామి పెదవి తీపి చేయదే. రెండు నిండు చందమామలు ఎదురనున్న సమయం స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం. తాళలేని తహతహలు తలకు దాటి తొంగి చూడ తనకు తాను దారిపోయే తెరచేలము. తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు నా శుభ సమయం. ఇద్దరమ్మలు నీకు చిలిమి ఉన్న సమయం. ఇద్దరమ్మలు నీకు చిలిమి ఉన్నారయ్యా అప్పనని ఈనాడు అప్పగించేనయ్యా. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా స్వామి. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా లోకువా చేయకు ఇంటి ఇందులలో. సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా. ఇంపుగా చూడవయ్యా. అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతియాయను పరధాముడు. సకల సురలు తాగుంతగ శ్రీదేవిని భూదేవిని ఎదను తిరుగుతున్నాడు వెంకటేశుడు. ఆపదముక్కుల వాడై అభయము ఇచ్చడి వాడై
కొలువై కోనేటి పక్కన కొలువై ఉన్నారు. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు మీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. కన్యోస్మి శ్రీనివాస.